బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఏ ప్రభుత్వం కూడా చేయలేదని అన్నారు. సనత్ నగర్ డివిజన్ సాయిబాబా నగర్ కాలనీ ప్రెసిడెంట్ కొత్తపల్లి అర్జున్ గౌడ్ మంగళవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అధికారులతో కలిసి సాయిబాబా నగర్ కాలనీలో పర్యటించారు. అర్జున్ గౌడ్ ఎమ్మెల్యే తలసానికి ఘనంగా శాల్వాలతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే తలసాని స్థానిక ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కాలనీలో అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అన్ని అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. అనంతరం సాయిబాబా నగర్ కాలనీ ప్రెసిడెంట్ కొత్తపల్లి అర్జున్ గౌడ్ మాట్లాడుతూ మా కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని 2 రోజుల క్రితమే ఎమ్మెల్యే తలసాని కార్యాలయానికి వెళ్లి ఆయనకు వివరించామని, స్పందించిన ఎమ్మెల్యే తలసాని సాయిబాబా నగర్ కాలనీకి వచ్చి వివిధ అధికారులతో పర్యటించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. మేము ఆయన వెంటే ఉంటామని, సనత్ నగర్ నియోజకవర్గంలో ఈరోజు అద్భుతమైన అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఒక్క ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతోనే అని ఎమ్మెల్యే తలసానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, అమీర్పేట డివిజన్ అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు, జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, భోగివాల్లాస్, కొలను భూపాలరెడ్డి, కొత్తపల్లి రమేష్ గౌడ్, మిర్జా ఖలీల్ బేగ్, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, నారాయణ రాజు, పోతరాజ్ కుమార్, గోపిలాల్ చౌహాన్, గుడిగ శ్రీనివాస్ యాదవ్, హరిసింగ్ యాదవ్, వనం శ్రీనివాస్, రాజేష్ ముదిరాజ్, జమీర్ బేగ్, బి రాజు, పురుషోత్తం, దుర్గేష్, అరుణ్ గౌడ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ ఉన్నాడు అనుకుంటారు అనుకుంటాం ఎవరు సాయిబాబా నగర్ కాలనీ మాది. కాలనీ ప్రెసిడెంట్ నేను కే అర్జున్ గౌడ్ కొత్తపల్లి. ఒక 3-4 డేస్ బ్యాక్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. కాలనీలో చాలా సమస్యలు, రోడ్లు, మెయిన్లీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ అండ్ ఇంకా కరెంట్ పోల్స్ మొన్న చాలా ప్రాబ్లం జరిగింది. పైన అబ్బాయికి షాక్ తగిలి దాని గురించి కూడా డిస్కస్ చేసి సార్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి వితిన్ 3 డేస్లో ఇక్కడికి విజిట్ చేసి ఆఫీసర్లు అందరినీ పిలిపించి ఎంత బాగా రెస్పాన్స్ అయ్యారంటే చెప్పొద్దు. మా కాలనీ అందరు చాలా హ్యాపీ అయిపోయినారు. ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. వర్క్స్, కరెంట్ కానీ ఎవ్రీథింగ్ అన్ని వర్క్స్ చేయమన్నారు. అందరినీ పిలిపించారు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా. మా కాలనీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పుడు ఇలాగే మీకు సపోర్ట్ చేస్తాము. మీ వెంబడి మేము ఉంటాం సార్. ధన్యవాదాలు. మన మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ ప్రాబ్లం చెప్పినా తక్షణమే స్పందించి అది ఎక్కడా ఏమీ అనకుండా ఆ స్పాట్కు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించి ఉన్న దానికి సంబంధించిన అధికారులతో దానికి ఏం చేయాలి అనేది అప్పుడే దాన్ని ఒక సాల్వేషన్ తీసుకొని అది చేసేదాకా దాన్ని వదిలిపెట్టకుండా చూసిన తర్వాత 1-2 రోజుల్లో ఆ వర్క్ అయ్యేటట్టుగా ఆయన గట్టిగా అధికారులను చెప్తారు. ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంటారు. ప్రజల సమస్య ఆయన సమస్యగా చూసుకుంటారు.